మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జీవితం ఇలా అయిపోయింది. ఇప్పటికైనా అతిగా ఆలోచించడం మానేయండి. గిరి, మంటల్లో పొగలాగా కాలిలో ముళ్ళులాగా అస్తమానం బాధ పెట్టావంటే నేను సహించను. రుద్రప్ప, రుద్రప్ప! ఈ పాటికి వాళ్ళు వెళ్లే ఉంటారు. వాడి ఇంట్లోనే దొరికాడు అంటే వాడి పని అయిపోతుంది. పొరపాటున వాడు నా గురించి చెప్పాడంటే ఇక్కడ నా పని అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందు ఈ విషయం వాడికి ఎలాగైనా చెప్పాలి. ఎక్కడికి జయ? అదేనమ్మా, ఆలోచిస్తూ ఉంటే గొంతు ఎండిపోతుంది. అందుకే కాస్త మంచినీళ్ళు తాగుద్దామని. దానికి మీరు వెళ్ళడం ఎందుకండి? జ్యోతికి చెప్తే తీసుకొస్తుంది కదా. జ్యోతి, ఆవిడికి మంచినీళ్ళు కావాలంట, తీసుకొచ్చివ్వు. పర్వాలేదు, జ్యోతికి ఎందుకు శ్రమ? నేనే వెళ్ళి తాగుతాను. అదేంటమ్మగారు, అందరి పని చేయడానికే కదా నేనున్నాను. మీ పని మీరే చేసుకుంటే పెద్దమ్మగారు నన్నేమంటారు? నేనే తీసుకొస్తానుండండి. కూర్చో జయ. నువ్వు మనసులో దేనికో భయపడుతున్నావమ్మా. అసలు దేనికింత కంగారు పడుతున్నావో మాకు కూడా చెప్తావా? నువ్వొక్కదానివి చాలే నా కొంప ముంచటానికి, నన్ను అందరి ముందు బుక్ చేయటానికి. నీ జీవితం కోసం నేను ఇదంతా చేస్తుంటే నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు. ఇదిగోండి అమ్మగారు మంచినీళ్ళు. నా బెంగంతా రాధ గురించే. అయినా తన డెలివరీ సమయంలో హాయిగా అలా బయటికి వెళ్ళాలి, అమ్మవారిని సందర్శించుకోవాలి, ఆ చెట్టు కింద చల్లగా గాలి పీల్చుకోవాలి అని నేను ఎన్నో అనుకున్నాను. ఇలాంటప్పుడే ఈ రుద్రప్ప ఊర్లోకి రావడం, వాడి గురించి ఊరంతా తెలిసిపోవడం, ఇదిగో ఇలా మన ఇంట్లో మనమే కాళ్లు కట్టేసినట్టు ఉండిపోవడం జరిగింది. పర్వాలేదండి, ప్రమాదం జరగకుండా ముందే తెలుసుకున్నాం కదా, అదొక విధంగా మంచిదే కదా. రుద్రప్ప వచ్చాడో తనని ఎవరైనా రప్పించారో తెలియకుండా మనం గుడ్డిగా బయటకు వెళ్ళి ఏదైనా జరగరాంది జరిగితే మురారి గారు ఎంత కంగారు పడతారో. ముందే తెలిసినందుకు అందరం చాలా తెలివిగా ఉన్నాం కదా. వాడిని పట్టుకునే ప్రయత్నం ఆయనే చేస్తున్నారు కదా. ఈ పాటికి వాళ్ళింట్లో ఆయన దొరికే ఉండుంటాడు. నా బాధ కూడా అదే కదా. అక్కడ వాడు దొరికాడంటే ఇక్కడ నా తలరాత తలకిందులైపోతుంది. అప్పుడు నన్ను మా అమ్మ కాదు కదా ఎవ్వరూ క్షమించరు. ఆ గుడిలో ఉన్న అమ్మవారు కూడా నన్ను రక్షించలేదు. పోనీలే రాదా, నీ డెలివరీ సమయానికి ఈ అడ్డంకులేవీ లేకుండా అన్నీ తొలగిపోతే అమ్మవారికి పొర్లుదొండాలు పెడతానని నేను దండం పెట్టుకున్నాను. అమ్మా, ఆ రుద్రప్ప దొరకకుండా నువ్వే కాపాడు తల్లి. ఈ కోరిక తప్పైనా తప్పక మొక్కుకుంటున్నాను. వచ్చేసారండి. అంతలా తలుపు కొడుతున్నారంటే నాకేదో భయంగా ఉంది. నువ్వు అనవసరంగా భయపడకు. ఎక్కువసేపు తలుపు తీయకుండా ఉంటే నేను ఇంట్లో ఉన్నానని అనుమానం వస్తుంది. నేను గిరి అలా పక్కన దాక్కుంటాం. సగం తలుపు తీసి వచ్చింది ఎవరో చూడు, సరేనా? వెళ్ళు 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 వెళ్ళు. పద 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 పద. తలుపు కొడుతుంటే ఎందుకు తీయట్లేదు? అయ్యో, పెరట్లో నేనేదో పని చేసుకుంటున్నానండి. అయినా మీరేంటి ఇలా వచ్చారు? రుద్రప్పున్నాడా ఇంట్లో? ఇక్కడే ఉంటే ఎవరూ కనిపెట్టలేరని ఇప్పుడే ఏదో గొప్పగా చెప్పుకున్నారు కదా. అదిగో మురారి గారి డైరెక్ట్గా ఇంటికొచ్చారు. మీ ఇల్లే మీకు సమాధవుతుందని మీరు కల్లో కూడా అనుకుని ఉండరు కదా. నా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా నువ్వు జోకులు వేసావంటే అది నీ ప్రాణాలకే ప్రమాదం. అదేంటి బాబు, ఆయన ఇంట్లో ఎందుకుంటారు? ఆయన ఇక్కడ లేరు బాబు. మీరు అనవసరంగా మా మీద అనుమానపడుతున్నారు. మరి మీ మాటల్లో అంత కంగారు ఎందుకు కనబడుతుంది? మీ కళ్ళల్లో అంత భయం ఎందుకుంది? చూడక్క,
నేను నిన్ను అక్క అని పిలుస్తాను. నువ్వు మా కుటుంబం మంచి కోరుకుంటావని నేను నమ్ముతున్నాను. కానీ నీ భర్త నా రాధని, నా కుటుంబాన్ని నాశనం చేయాలని వచ్చాడు. వాణ్ణి మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మర్యాదగా నిజం చెప్పు. లేదు బాబు, ఒట్టు. ఆయన ఇక్కడ లేరు. లేదు మురారి, రుద్రప్ప లోపలే ఉన్నాడు. ఇల్లంతా వెతికితే వాడే దొరుకుతాడు. నిజమే బావా. పద. ఏమండి, జరుగు. పారిపోండి. గిరి, పదరా, పద, అయ్యగారు, పద. పదండి. రుద్రప్ప, రే రుద్రప్ప. మురారి, అదిగో రుద్రప్ప అటు పారిపోతున్నాడు. ఏమండి, పారిపోండి. ఏయ్, తప్పుకోరా. రుద్రప్ప, రుద్రప్ప, ఆగు. ఏయ్, ఆగు. రుద్రప్ప, రుద్రప్ప, ఆగురా. పదండి అయ్యగారు, పదండి, పరిగెత్తండి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్య కర్మణి. బామ్మ, ఎంత బావుంది. ఆ శ్లోకానికి అర్థమేంటో నీకు తెలుసా? ఎందుకు తెలియదే? నీ వయసున్నప్పటి నుంచి ఈ భగవద్గీత చదువుతూనే ఉన్నాను. ఈ వయసు వచ్చే వరకు చదువుతున్నాను. ప్రతిరోజు ఇందులో ఒక కొత్తదనం కనిపిస్తూనే ఉంటుందే. ఎన్నిసార్లు చదివినా ఎప్పుడూ ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుందే. అది ఈ భగవద్గీత గొప్పతనం. ఇప్పుడు నేను చదివిన శ్లోకం అర్థం ఏమిటంటే, నీకు పని చేయడం మీదే అధికారం ఉంది, దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు, అలాగని పని చెయ్యడం మానకూడదు. అందుకే ప్రతిఫలం ఆశించకుండా పని చెయ్యి, అది దీనర్థం. మనం చేసిన ప్రతీదీ కర్మే అవుతుంది. దాని ఫలితం ఆ భగవంతుడికే వదిలెయ్యాలి. జగన్నాటక సూత్రధారికి ఈ జగత్తులో జరిగేదంతా తెలుస్తుంది. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. పాపపుణ్యాన్ని ఆయనే లెక్క పెట్టుకుంటాడు. అది సరే, నువ్వేంటి పడుకోకుండా ఇలా వచ్చావు? అదే బామ్మ, నువ్వు రాత్రి పడుకునే ముందు బీపీ టాబ్లెట్ వేసుకోవాలి కదా, తీసుకునొచ్చాను. బామ్మ, ఏంటి బామ్మ, ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా? ఏం లేదే. ఇదివరకు బాను ఉన్నప్పుడు రోజు ఇలాగే టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేది. నీకెందుకే శ్రమ, హాయిగా నువ్వు కార్తీక్ దగ్గర ఉండు అంటే బాను చిన్నగా నవ్వి, ఏంటి బామ్మ, పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలతో సమానం అంటారు కదా, వాళ్ళకి కావలసినవన్నీ మనమే చూసుకోవాలి కదా. నువ్వీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే నీ ఆరోగ్యం ఎంత ప్రమాదంలో పడుతుంది. అందుకే గుర్తు పెట్టుకొని తీసుకొచ్చాను, వేసుకో అని ఇచ్చేది. అది వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో చూసుకునేవాళ్లు కూడా కనుమరుగైపోయారు అనుకున్నాను. కానీ నువ్విలా తీసుకొచ్చిస్తుంటే అది నాకు గుర్తొచ్చింది. మీరు నిజమే చెప్పారు బామ్మ. బాను ఉన్నంతకాలం తన విలువని ఎప్పుడూ నేను తెలుసుకోలేకపోయాను. తను దూరం అయిపోయాక తనలా ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను. నేను ఎంత చేసినా ఏం చేసినా బాను కాలి గోటికి కూడా సరిపోనని నాకిప్పుడే అర్థమైంది. తనలాగా మీ అందరికీ కొంత సేవ చేస్తున్నా నేను చేసింది ఎంతో కొంత నన్ను కాస్తుంది అనుకుంటున్నాను. సరే బామ్మ, ఈ బీపీ టాబ్లెట్ వేసుకో. నన్ను క్షమించు బామ్మ, నీకిచ్చింది బీపీ మాత్రం కాదు. అందుకే ఆయనకి నీడనిచ్చాను, కానీ మీకు కీడు చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోనమ్మా. సరే లక్ష్మి, జరిగిందేదో జరిగింది. ఇంకా వాడు ఊళ్ళోనే ఉంటాడా? ఎక్కడికైనా దూరంగా పారిపోయి ఉంటాడా? ఎందుకంటే ఇంట్లో వాడికి స్నానం లేదు, ఊళ్ళో కూడా ఎక్కడా నీడ దొరకదు. అందుకని ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. లేదు బావా, అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాడు పారిపోయి ఉండడు, కానీ ఇంకో దారి వెతుక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడు అనుకున్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు. అది నెరవేరే వరకు వాడు ఖచ్చితంగా ఏదో పక్క నుంచి వాడి ప్రయత్నం సాగిస్తూనే ఉంటాడు.
వాడికి సాయం అందించే వాళ్ళు కూడా వాడికి ఎప్పటికప్పుడు విషయాలు చేరవేస్తూనే ఉంటారు. బాబుగారు, అలాంటోళ్ళు ఊర్లో ఎవరైనా ఉంటే వాళ్ళని రచ్చబండకు తీసుకొచ్చి చెట్టు కట్టేసి మరుగుతున్న నీళ్లను ఒంటి మీద పోసి కొరడాలతో కొట్టండి. చర్మం వల్చేయండి. తప్పు చేయాలన్న ఊహ కూడా రాకుండా అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించారంటే ఇంకెప్పుడు ఈ ఊర్లో అలాంటి బుద్ధి తక్కువ పనిచేసే ఆలోచన కూడా రాదు. చాలే నోర్మయ్, ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళైపోయారు. అయినా ఏమిటి ఆ మాటలు? నువ్వు అసలు మనిషివా రాక్షసివా? అలా శిక్షించమని చెప్తున్నావేంటి? మరి రుద్రప్ప లాంటి వాడికి సాయం చేసిన వాడికి అలాంటి శిక్ష పడాలమ్మా. ఇంకా జ్యోతి అక్కడితో ఆగిపోయింది. అదే గాని నేనైతే ఆ కొరడాలతో కొట్టి ఒళ్ళంతా వాచిపోయేటట్టు ఆ గొడ్డుకారం నీళ్లలో కలిపి స్నానం చేయిస్తాను. అప్పుడు ఆ మంటకి గిలగిలా కొట్టుకొని చేస్తాడు. సత్య, తప్పు. ఎవరు చావాలని కోరుకోకూడదు. అందరూ బాగుండాలనుకోవాలి. కానీ రుద్రప్ప చేస్తుంది మంచిది కాదు. అది మాత్రం ఎవరు క్షమించకూడదు. లక్ష్మి, ఇదే నీ మొదటి తప్పు, చివరి తప్పుగా నేను వదిలేస్తున్నాను. ఇదే చివరి తప్పమ్మా. ఇంకోసారి నువ్వు రుద్రప్పకి ఆశ్రయం ఇచ్చావని తెలిస్తే మాత్రం ఈ ఊరు నుంచి నిన్ను పంపించాల్సి ఉంటుంది. నా ఇంటిని, నా మనుషుల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కానీ రుద్రప్ప లాంటి వాడికి ఆశ్రయం ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఇదే నీకిస్తున్న ఆఖరి హెచ్చరిక. నన్ను కన్నా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. వస్తానమ్మా. జ్యోతి, వెళ్ళి ముగ్గుపిండి తీసుకురా. అలాగే బాబు. ఎదుగోండి బాబు గారు. ఏంటి తమ్ముడు, గేటు ముందు గీత గీసావేంటి? ఏంటి మావయ్య, ఇది లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ. లక్ష్మణుడు రేఖ గీసింది సీతమ్మ తల్లిని కాపాడుకోవడం కోసమైతే ఈ రక్షణ రేఖ గీసింది ఆ రుద్రప్ప బారి నుంచి నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం. నా కుటుంబ సభ్యులెవ్వరూ ఈ గీత దాటకూడదు. మరీ ముఖ్యంగా రాధా, నువ్వు ఏది ఏమైనా, ఎవరు ఏమైపోయినా నువ్వు మాత్రం ఈ రేఖ దాటకూడదు. నువ్వు ఈ 4 గోడల మధ్య ఉన్నంత వరకు ఆ రుద్రప్ప కన్నెత్తి కూడా నిన్ను చూడలేడు. నిన్నేమైనా చేయాలంటే బయటికి తీసుకెళ్ళాలి. ఆ అవకాశం వాడికి ఇవ్వకూడదు. అందుకే ఈ గీత నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఇంట్లో ఎవరూ కూడా నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. మీకు మాటిస్తున్నానండి, మీరు గీసిన గీతని నేనెప్పటికీ దాటను. రాధని కాపాడుకునే బాధ్యత నీతో పాటు అందరి మీద ఉంది. అందరం జాగ్రత్తగా చూసుకుందాం. ఏంటి తమ్ముడు, ఈ గీత గీసి దీని తలరాత మార్చేద్దామనుకుంటున్నావా? నేను తీయాలనుకున్న దాని ఆయుష్ని నువ్వు పొయ్యాలనుకుంటున్నావా? జరగదు తమ్ముడు, జరగనివ్వను. ఈ రాధకి ఆ బ్రహ్మ ఎంత రాత రాశాడో తెలీదు, కానీ నేను మాత్రం సగం రాతనే మిగులుస్తాను. ఎలాగైనా సరే ఈ రాతని అంతం చేస్తాను.
ఏంటండి ఇది? ఏమీ చేయలేక చివరికి కోపాన్ని బాటిల్ మీద చూపిస్తున్నారా? అది ప్రాణం లేని గాజు కాబట్టి మీరు కొట్టగానే ముక్కలైపోయింది. కానీ మీరు కొట్టాలనుకున్నది ఒక ఊరిని కాపాడుతున్న కుటుంబాన్ని. వద్దని ముందు నుంచి మొత్తుకుంటున్నాను, మీరు నా మాట వినలేదు. పాలేరు గడివి నీకేం తెలుస్తుందిరా? పెద్దరికం పోతే వచ్చే బాధ, పుట్టిన ఊర్లోనే దొంగచాటుగా బతికే బతుకు ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా? అయినో రే, ఆ భువనేశ్వర్ కంటే నాకు ఏంట్రా తక్కువ? ఆవిడికి 100 ఎకరాల భూములున్నాయి, నాకు 100 ఎకరాల భూమి ఉంది. వాళ్ళ కుటుంబానికి తాతల నుంచి ఆస్తులున్నాయి, నా కుటుంబానికి తాతల నుంచి వచ్చే ఆస్తులున్నాయి. ఆ కుటుంబం ఊర్లో పెద్దగానే ఉంది, మా కుటుంబం ఊర్లో పెద్దగానే ఉంది. కానీ ఊరంతా వాళ్ళని మొక్కుతారు. ఆ అలగా జనంతో పాటు నేను కూడా మొక్కాలా? గుళ్ళో అమ్మవారిని కొలిచినట్టు ఆ కుటుంబాన్ని కొలవాలా? కుదరదు. రే, అమ్మవారి పల్లికి ఈ రుద్రప్ప అధినేత కావాలనుకున్నాడు. ఈ ఊరు మొత్తం నా కనుసనలో ఉండాలనుకుంటున్నాను. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు. గతాన్ని మర్చిపోయిన మనిషి నా భవిష్యత్తును మార్చేసిందిరా. అలాంటి రాధని వదిలేమంటావా? నా పగని చంపేసుకోమంటావా? చెప్పరా చెప్పు. అయ్యా అయ్యా అయ్యా, చూడండి అయ్యా, మీ ఉప్పు తింటున్న విశ్వాసంతో చెప్తున్నాను. నేను చెప్పింది మీకు తప్పుగా అనిపించినా కానీ మీరు చేస్తున్న తప్పు ఒకటే. ఎదుటి వాళ్ళ నాశనం కోరుకుంటే మనం నాశనం అయిపోతామని మీరు తెలుసుకోలేకపోయారు. అందుకే మీకు ఈ పరిస్థితి ఇలా వచ్చింది. నేను తాళి కట్టిన భార్య నా ఇంటి మహాలక్ష్మి. నా లక్ష్మి చేత్తో పట్టెడు అన్నం తినకుండా చేశారా? సరిగ్గా ముద్ద దగ్గర పెట్టేసరికి తలుపు కొట్టి నా ఇంట్లోంచి నన్ను పారిపోయేలా చేశారా వాళ్ళు. అలాంటి వాళ్ళు వదిలేయమంటావా? కుదరదురా. నా మట్టికి నన్ను దూరం చేసిన వారిని మట్టిలో కలిపేసే వరకు ఈ పగ చల్లారదురా. ఒరేయ్, నేను దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, కానీ అనుకున్న పగ తీరకుండా ఈ రుద్రప్ప మాత్రం నిద్రపోడు. ఇంత జరిగినా కూడా మీలో మార్పు రావడం లేదండి. రేయ్, నువ్వు చెప్పింది వినడానికి నేనేమి వెంగలప్పన కాదురా, అమ్మవారిపల్లి రుద్రప్పనే. రేయ్, గొడ్డు కారం తిన్న శరీరం రా ఇది. పగని తీర్చుకోకుండా ఊరుకునే ప్రసక్తే లేదు. బామ్మగారు. ఏంటి స్నేహ, అమ్మమ్మకి ఏమైంది? ఎంత పిలుస్తున్నా బామ్మగారు పలకట్లేదు. బామ్మగారిని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అమ్మమ్మ, అయ్యయ్యో, అపశృతి. అమ్మా 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 అన్నయ్య, ఏమండి? అమ్మమ్మ, అమ్మా అమ్మమ్మ. అమ్మమ్మ, లేమమ్మ, అమ్మమ్మ. వయసు పెద్దదంటున్నావు కదా, ఇవ్వకుండా ఉండడం మంచిది. గాఢ నిద్రలోకి వెళ్ళాక బీపీ ఏదైనా డౌన్ అయ్యిందంటే కొంతవరకు ప్రాబ్లం వస్తుంది. నన్ను క్షమించు బామ్మ. నా స్వార్థం కోసం నీకు టాబ్లెట్ ఇచ్చాను, కానీ నీకేం జరిగిందో అని ఇప్పుడు భయంగా ఉంది. అమ్మమ్మ, రే కార్తిక్, చూస్తే వెంటనే ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేయి. అలాగే అమ్మమ్మ. హలో డాక్టర్, బామ్మ పడిపోయారు, కొంచెం తొందరగా రండి. అమ్మమ్మ, అమ్మమ్మ, లే అమ్మమ్మ. ఆ రుద్రప్ప ఎవరో వస్తారని చెప్పాడు, ఇంకా వాళ్ళు రాలేదేంటి? వాళ్ళు వస్తే ఈ రాధని ఆ గీత దాకా తీసుకెళ్ళాలి.
అప్పుడే కదా వాళ్ళు రాధని గీత దాటిస్తారు. దాంతో ఈ ఇంటికి రాధకి నా తమ్ముడికి ఉన్న శాశ్వత బంధం సమాధి అయిపోతుంది. ఇంకా రాలేదేంటి? కానివ్వండి. ఏంటి రాధా, ఏం చేస్తున్నావు? అదేనండి, అప్పుడు భగవద్గీత పంపించారు కదా, అందులో శ్లోకాలు చదువుతున్నాను. నిజంగా ఇది చదువుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అవునా? ఏ శ్లోకం చదివావు? దాని అర్థం చెప్పు. ఒక శ్లోకం ఇప్పుడే చదివానండి. దాని అర్థం ఏంటంటే, కర్త నేనే, కర్మ నేనే, క్రియ నేనే. మొత్తం నా నుంచి జరుగుతుంది, మొత్తం నేనే చేస్తున్నాను, ఈ జగత్తు నేనే నడిపిస్తున్నాను, ఇదంతా మీరు చేస్తున్నాను అనుకోవటం మీ మాయ అని కృష్ణుడు ఎంతో గొప్పగా బోధించాడు. మొత్తం నేనే చేస్తున్నాను కానీ నీ ఊహ కూడా అందకుండా చేస్తున్నాను కదా. సరైన సమయానికి సరైన శ్లోకమే చదివావు. ఎంత బావుందో కదా అర్థం. జరిగేదంతా దైవ నిర్ణయం అయినప్పుడు ప్రతిదానికి మనం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. అవునండి, అదే కదా రాసుంది. గీతలోనే అంత గొప్పగా రాసున్నప్పుడు ఇక మనం ఎందుకు భయపడ్డాం? ఈరోజు మన చెట్టుకి పువ్వులు ఎంత బాగా పూసాయో ఒకసారి చూసొద్దామా? మురారి గారు బయటకు వెళ్ళొద్దన్నారు కదా, మరి మీరు బయటకు వెళ్దాం అంటున్నారేంటి? నేను మురారి గీసిన గీత దాటమని చెప్పడం లేదు. గీత లోపలే మన చెట్లకు పూసిన పువ్వులు చూద్దామా అంటున్నాను. అయినా కడుపుతో ఉన్న నువ్వు ఇలా ఇంట్లోనే కూర్చోకూడదు. బయటకొచ్చి ప్రకృతి సహజమైన గాలిని పీల్చుకోవాలి. పద. చూడు, ఆ చెట్టుకి ఈరోజు పువ్వులు ఎంత బాగా పూసాయో. పద, అక్కడికి వెళ్ళి చూద్దాం. వద్దండి మురారి గారు, ఈ గీత దాటద్దన్నారు కదా, ఇక్కడి నుంచి చూద్దాం. ఏంటి రాధా, అయినా మనం ఇంటి ముందే ఉన్నాం కదా, ఇక్కడేం జరుగుతుంది? పద. లేదండి, మనమెవరూ ఈ గీత దాటకూడదన్నది మురారి గారి మాట. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నంత వరకే రక్షణలో ఉంటాను. ఒక్కసారి గీత దాటానంటే తర్వాత నా రాత ఎలా మారిపోతుందో ఎవరు ఊహించలేం. అందుకే ఇక నుంచి చూద్దాం. సరే రాధా, మా తమ్ముడు మాటంటే నీకెంత గురి. నువ్వు గీత దాటను అని అంత గట్టిగా చెప్పాక నేనెందుకు దాటమంటాను? ఇక్కడి నుంచే చూద్దాం.
బయలుదేరుతున్నాను. ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. రాధా, అక్క, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఆ చెట్టుకు పువ్వులు బాగా పూసాయి, చూద్దామని మీ అక్క చెప్తే బయటకు వచ్చాను. చెప్పాను కదా రాధా, మీరెవరూ బయటికి రావద్దని. ముందు లోపలికి వెళ్ళండి. ఒక్క 5 నిమిషాలు లేటుగా బయటికి రావచ్చు కదా, ఈలోగా దీన్ని ఎత్తుకుపోయేవారు. సరైన సమయానికి వచ్చాడు. ఛ! హే బాబు, ఇట్రండి. సార్, ఎవరు మీరు? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? మేమంతా ఎలక్ట్రీషియన్స్. అవునా? ఇంతకుముందు నేను మిమ్మల్ని ఇక్కడ ఈ ఊళ్ళో చూడలేదే. మేమంతా సబ్స్టేషన్ నుంచి వచ్చాం సార్. ఇక్కడ వైర్లు అవి ప్రాబ్లంగా ఉన్నాయని కంప్లైంట్ వచ్చింది. అందుకే మేము రిపేర్ చేయడానికి వచ్చాం. కరెంటు ప్రాబ్లం వచ్చిందని మీకు కంప్లైంట్ వచ్చిందా? మాకు తెలియకుండా ఎలా వస్తుంది? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? కంప్లైంట్ ఇవ్వకపోతే మేమంతా ఎందుకు వస్తాం? ఇదిగోండి మా చేతిలో వస్తువులు. సరే, మీ ఐడి కార్డ్స్ చూపించండి. పందిరాట అలా పడిపోవటం, బామ్మకిలా జరగటం ఎందుకు నాకు భయంగా అనిపిస్తోంది. అందుకే వాయిదా వేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇక చాలు. నీలిమా, నీ భయాన్ని నేను అర్థం చేసుకున్నాను. పసుపు కొమ్మలు దంచినప్పుడు అలా జరిగింది. అందుకే కదా విఘ్నేశ్వర పూజ చేయించి ఎలాంటి విఘ్నాలు లేకుండా చేశాను. ఇప్పుడు కూడా అమ్మమ్మకి ఏం కాలేదు కదా. ఆవిడ మళ్ళీ మనతో సంతోషంగానే ఉంది కదా. సడన్ గా స్నేహ మాట చెప్పేసరికి అందరం కంగారులో పరిగెత్తుకొని వచ్చాం కాబట్టే ఆ రాట అలా పడిపోయింది. అది అపశకునం కాదమ్మా. ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరిగి తీరుతుంది. అయినా గురువుగారు చెప్పారు కదా శుభకార్యం జరగాలి అని. ఇది జరుగుతుంది. చూడు, నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. అవునే నీలిమా, ఆయనే ఇదివరకు కార్తీక్ నా మొగుడు, కార్తీక్ నా మొగుడు అని ఏడ్చేదానివి. ఇప్పుడు నీ పెళ్లి మేం చెయ్యాలని అందరం ఆరాట పడుతుంటే పెళ్లి వాయిదా వేయమని నువ్వే చెప్తావేంటే? నీ చిన్న మెదడేమైనా చితికిపోయిందా ఏంటి? నువ్వు పాత నీలిమలా ఉంటే దెయ్యంలా కనిపించేదానివి. కొత్త నీలిమలా ఉంటే ఇప్పుడు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అయినా నాకేం కాలేదని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను విను. నీ కడుపు పండే వరకు, నీ కడుపులో మా ఆయన పుట్టే వరకు, ఆయన్ని నేను చూసే వరకు ఈ కన్ను మూత పడదు. కాబట్టి అనుకున్న పెళ్లి అనుకున్నట్టే జరిగి తీరుతుంది. సార్, అటు చూడండి. చూసావా, మనల్ని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్తుంది. అవును సార్, ఇన్ని రోజులు మనం పని మీద ఊరెళ్ళాం కదా, మళ్ళీ దీనికి ధైర్యం వచ్చినట్టుంది. ఎక్కడో జాబ్ కుదిరినట్టుంది.
అంటే ఏంటి? దాన్ని ఇంక మనం ఏం చేయలేమా? అలా వదిలేద్దామా? అందరి ముందు నా చెంప మీద కొట్టింది సార్. అలాంటి దాన్ని బతుకు మీద దెబ్బ కొట్టకుండా నేనెలా వదిలేస్తాను? పదండి వెళ్దాం. చూడు రాధా, ఆ పిల్లలు నువ్వు బర్త్డే ఫంక్షన్కి రావాలని ఎంతగానో అనుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు నువ్వు వెళ్ళకపోతే వాళ్ళెంత బాధపడతారు చెప్పు. నాకు వెళ్ళాలనుంది, కానీ మురారి గారి ఇంటి బయటకు కూడా వెళ్ళొద్దన్నారు కదా. ఎలా ఎలా వెళ్ళమంటారు? నా తమ్ముడు అలాగే చెప్తాడు. నీకు ఏం జరుగుతుందో అని వాడు భయపడిపోతున్నాడు. పైగా ఈ ఊర్లో ఊరంతా మనకు కాపలా ఉండగా ఏం జరుగుతుంది చెప్పు. ఆ రుద్రప్పెక్కడో ఊరవతల దాక్కున్నాడు. వాడేమైనా ఊర్లోకి రాగలడా? నువ్వేమైనా ఊరి పొలిమేరలు దాటుతున్నావా? నిజమే, కానీ గుమ్మం కూడా దాటొద్దని మురారి గారు చెప్పాక ఇలా బయటకు వెళ్ళడం మంచిది కాదు. అందుకే వెళ్ళను. నేను కాదన్ను రాధా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో. ఆ పిల్లల్ని ఊరు నుంచి ఎవరో ఎత్తుకుపోయినప్పుడు నువ్వే వాళ్ళని కాపాడి తీసుకొచ్చావు. వాళ్ళు నిన్ను వదినా అంటూ ఎంత అభిమానంగా చూసుకుంటున్నారు. మనల్ని అభిమానించే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలని గతంలో నువ్వే చెప్పేదానివి. మరిప్పుడు నీ గురించి అంతలా ఆలోచిస్తున్న వాళ్ళ దగ్గరికి నువ్విలా వెళ్ళను అనటం భావ్యమా చెప్పు. ఏటమ్మగారు అంతలా చెప్తున్నారు? అయినా రాధమ్మగారు అన్న దాంట్లో తప్పేముంది చెప్పండి. మురారి బాబు గారు మాట అంటే శాసనంతో సమానం కదా. అందుకే ఆ తల్లి ఎల్లను అంటుంది. మీరెందుకు బలవంతం చేస్తారు? కాఫీ తీసుకోండి. నా బాధ నీకర్థం కాదే. ఇది బయటికి వెళ్తేనే కదా దీన్ని పైకి పంపించేది. ఇది ఇంట్లో ఉంటే నేను ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్లే పరిస్థితి వస్తుంది అని నేను భయపడుతున్నాను. ఆ బకెట్లు ఏంటమ్మా? అవి ఆరబెట్టాల్సిన బట్టలు, ఇప్పుడు ఆరేస్తాను. భలేటోరే, మీరిట్టాటి పనులన్నీ చెప్తే మురారి బాబు గారు నన్ను తిడతారు. అయినా నేనున్నాను కదా, నాకు చెప్తే సరిపోద్ది కదా. అసలు ఏం చెప్పి దీన్ని బయటికి తీసుకెళ్ళాలి? ఎలాగైనా సరే బయటికి తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? బాబాయ్, ముందు మీరు ఈ మజ్జిగ తాగండి. నువ్వెందుకు తీసుకొచ్చావు అమ్మా? జ్యోతి ఉంది కదా. పాపం జ్యోతి మాత్రం ఎన్ని పనులను చేస్తుంది బాబాయ్. అయినా మీరందరూ మా కోసం ఎండలో ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. మీకీ మాత్రం కూడా చేయకపోతే ఎలా? ఎంత మాటమ్మా! ఈ ఇల్లంటే మాకు అమ్మవారి గుడితో సమానం. ఈ ఇంట్లో వాళ్ళందరూ మా గురించే ఆలోచిస్తారు. రాధమ్మ ఈ ఊరు బాగు గురించే ఆలోచించేది. అందరి ముందు మంచిగా ఉండే రుద్రప్ప నిజస్వరూపం నా తల్లి బయట పెట్టిందమ్మా. మరి ఆ అమ్మ ప్రమాదంలో ఉందంటే కాపలా కాయకుండా ఎలా ఉండగలం అమ్మా? నిజమే బాబాయ్, రాధ ఈ ఊరు గురించి చాలా చేసింది. అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటుంది. అలాంటి తనకి ఎలాంటి ప్రమాదం రాకూడదు. అయినా మనమందరం ఉన్నాం కదా, తనని కాపాడుకోవడానికి. మావయ్య కూడా రాధని ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. తను గుమ్మం దాటదు. మిమ్మల్ని దాటుకుని గుమ్మంలోకి ఎవరూ అడుగు పెట్టరు. ఇంకా భయపడ్డానికి ఏముంది బాబాయ్. సరే, మీరిద్దరూ మజ్జిగ తాగండి. అలాగేనమ్మా. చూసావా అమ్మా, రాధమ్మ గురించి అందరూ ఎంత ప్రేమ చూపిస్తున్నారో. ఆ తల్లికేమి కాకూడదని అందరూ కోరుకుంటున్నారు. ఒకరికి మంచి చేస్తే ఎప్పుడూ మంచే జరుగుతుందని రాధ నిరూపించింది జ్యోతి. బాగా చెప్పారమ్మా. లేకపోతే ఇది వరకు రాధమ్మ మీద ఒంటికాలు మీద లేచే మీ అమ్మగారు కూడా ఇప్పుడు ఆ తల్లి మీద ఎంత ప్రేమ చూపిస్తుంది. పాపం రాధమ్మని బయటికి తీసుకెళ్లాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఏంటి జ్యోతి నువ్వనేది? రాధని బయటికి తీసుకెళ్తానన్నాడువేంటి? ఆమె తప్పేం లేదమ్మా. ఊళ్ళో ఆ పిల్ల పుట్టినరోజుంది కదా, పాపం రాధమ్మ రావాలని ఎంతగానో అనుకున్నారు. వాళ్ళు అనుకుంటే అనుకున్నారు, కానీ రాధ ఇంట్లోంచి బయటకు వెళ్తే ఎంత ప్రమాదమో మనకు తెలుసు కదా. అందుకేగా
మావయ్య ఇంటి ముందు గీత కూడా గీసి ఆ గీత ఎవరు దాటొద్దు అని చెప్పింది. నిజమేనమ్మా, కానీ మీ అమ్మగారికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేం కదా. కోపం వస్తే అరిచి చంపేస్తుంది, ప్రేమ వస్తే అభిమానంతో చంపేస్తుంది. అందుకే ఆ తల్లి బాధపడకూడదని అలా బయటికి వెళ్తే రాధమ్మ కూడా బాగుంటుందని తీసుకెళ్లాలనుకుంటుంది. రాధమ్మ అయితే రానని చెప్పిందనుకోండి, ఏది వచ్చినా ఇంట్లో నుంచి ఎవరూ కాలు బయట పెట్టకూడదు అని అందరం అనుకున్నాం. ఊరు కూడా కంటి మీద రెప్పయ్యకుండా ఇంటి చుట్టూ కాపలా కాస్తుంది. మరి అమ్మెందుకు ఇలాంటి పరిస్థితుల్లో రాధని బయటికి తీసుకెళ్లాలని చూస్తుంది? జ్యోతి మాటలు వింటుంటే అమ్మ ఖచ్చితంగా ఏదో ప్లాన్లో ఉంది. జ్యోతికి అది మంచిగా కనిపించినా అమ్మ మనసులో ఏముందో తెలుసుకోవాలి. మీ తప్పుని చాలా గొప్పగా కవర్ చేసుకుంటున్నారు. నేనేం గొప్పగా చెప్పుకోలేదు, నువ్వు ఏ తప్పు చేయొద్దని చెప్తున్నాను. ఇదే కరెక్ట్ టైం. అమ్మ ఇక్కడే మాటల్లో ఉంది. తను ఇప్పుడప్పుడే రూమ్లోకి రాదు. ఈలోగా నేను అక్కడ వెతకాలి. అమ్మ ఏదైనా తప్పు చేస్తుందేమో, దానికి సంబంధించిన ఆధారం అక్కడేమైనా దొరుకుతుందేమో చూడాలి. అప్పుడు అమ్మ సంగతి చెప్తాను. మురారి గారు నా మీద చూపిస్తున్న అభిమానానికి నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అన్నయ్యకి మీరంటే చాలా అభిమానం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ప్రేమ ఒక్కొక్కలా అనిపిస్తుంది. అలా అని అన్నయ్యకి మీ మీద ప్రేమ లేదు అంటే నేను ఒప్పుకోను. నేను నీకు అర్థమయ్యానమ్మా, కానీ నాతో 7 అడుగులు నడిచినా నా భార్యకు మాత్రం నేను అర్థం కాలేదు. అయినా సరే, నేను ఇంట్లో ఆనందంగా ఎలా ఉంటానో తెలుసా? తను నన్ను ఎలా చూసినా, కానీ ఇల్లు మాత్రం సొంత మనిషి కన్నా ఎక్కువ చూస్తుంది. అత్తయ్య, మురారి నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు. నువ్వు కూడా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నావు. అందుకేనమ్మా నేను కూడా ఇంట్లో ఉండగలుగుతున్నాను. అమ్మ గదిలో లేదు. ఈ గది మొత్తం వెతికితే ఖచ్చితంగా అమ్మ ఏం చేయబోతుందో తెలుస్తుంది. ఏదో ప్లాన్లో ఉంది, అదేంటో అర్థం కావడం లేదు. లేకపోతే రాధని బయటికి తీసుకెళ్లాలని తనెందుకు అంతలా అనుకుంటుంది? అమ్మ మారిన మనిషిలా నటిస్తుందేమో అని అనుమానంగా ఉంది. ఈ ఫోన్ని చెక్ చేస్తే ఎవరికి ఫోన్ చేస్తుందో తెలుస్తుంది. పొరపాటున ఏదైనా తేడా ఉంటే మాత్రం అమ్మని కూడా ఆలోచించకూడదు. నా జీవితాన్ని కాపాడిన రాధని నేను కాపాడుకోవాలి. ఏం చేస్తున్నావు సత్య? నిన్నే అడుగుతున్నాను, ఏం చేస్తున్నావు? ఏం చేస్తానమ్మా, నీకు కనిపించడం లేదా? నీ ఫోన్ చెక్ చేస్తున్నాను. నీకు ఫోన్ ఉంది కదా, నా ఫోన్ ఎందుకు చెక్ చేస్తున్నావు? ఏంటమ్మా అలా అడుగుతావు? నా ఫ్రెండ్ భాగ్యం ఉంది కదా, తన నెంబర్ నా ఫోన్లో కనిపించడం లేదు. నీ ఫోన్లో ఫీడ్ అయి ఉందేమో అని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు దాంతో నీకేం పని? భలే దానివే. మన ఇంట్లో మనం ఉన్నా ఇంటి బయటకు వెళ్ళకూడదు అని ఒక ఆజ్ఞ ఉంది కదా. మావయ్య రాధతో సహా ఎవరిని బయటకు వెళ్ళొద్దు అన్నారు కదా. మీ మావయ్య చెప్పాడు కదా, గేటు ముందు గీత కూడా గీశాడు కదా, ఇంకా ఎందుకు పదే పదే అది గుర్తు చేస్తావు? అదేనమ్మా, అందుకే బయటకు వెళ్ళాం కాబట్టి దాంతో మాట్లాడాలి అనుకున్నాను. నా ఫోన్లో చూస్తే నెంబర్ కనిపించలేదు, అందుకే నీ ఫోన్లో చెక్ చేస్తున్నాను. నీ స్నేహితురాలి నెంబర్ నా ఫోన్లో ఎందుకుంటుంది? నువ్వు తెలివి తక్కువ దానివని అనుకున్నాను, కానీ మరీ ఇంత తెలివి తక్కువ దానివని ఇప్పుడే అర్థమైంది. ఆ ఫోన్ ఇటివ్వు. సర్లే, ఈ మధ్య నీకు ప్రతిదానికి చిరాకు ఎక్కువైపోతుంది. అమ్మయ్యా, ఇలా సిమ్ కార్డు ఎక్కడ చూసిందేమో అని నేను భయపడ్డాను. అయినా నేను ఏ నెంబర్తో మాట్లాడినప్పుడు ఇందులో ఏ నెంబరు ఉండదు కదా. ఈ రాధని బయటికి పంపించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అది చచ్చింది అన్నమాట వినే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నా కూతురికి దక్కని స్థానాన్ని ఆ రాధకి నేను దక్కనిస్తానా? ఏం చేసైనా సీత గీత దాటినట్టు ఈ రాధని కూడా ఆ గీత దాటించి బయటికి పంపిస్తాను.
అటు నుంచి అటే వల్లకాటికి కూడా పంపిస్తాను. ఈ జయప్రద తలుచుకుంది అంటే జరిగి తీరుతుంది, జరిపించి తీరుతాను. నీలిమా, నీలిమా! వదిన గారు, మీకోసమే చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు? అదే వదిన గారు, కూరగాయలన్నీ అయిపోయాయి కదా, అవి తీసుకొద్దామని వెళ్ళాం. అరే, మీకెందుకండి శ్రమ? డ్రైవర్కి చెప్తే తీసుకొచ్చేవాడు కదా. పర్వాలేదు అత్తయ్య, మేమింట్లోనే కదా ఉంటున్నాం. అలా బయటకు వెళ్తే నడిచినట్టు ఉంటుంది, పని చేసుకున్నట్టు ఉంటుందని వెళ్ళొచ్చాం. అది సరే కాని మనమందరం ఇప్పుడు గుడికి వెళ్ళాలి. గుడికి దేనికండి? మా ఇంట్లో ఎప్పటి నుంచో ఒక ఆచారం ఉందండి. ఇంట్లో ఎవరికి పెళ్లి జరిగినా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తాం. పెళ్లి ముహూర్తం దగ్గరకొస్తుంది కాబట్టి ముందే అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చేసొస్తే ఇంకా ఎలాంటి సమస్య అనేది ఉండదు. అందుకే అందరం కలిసి వెళ్తున్నాం. నీలిమా, తొందరగా రెడీ అయ్యి కిందికి రా అమ్మా. వస్తున్నానంటీ. ఊర్మిళ, నేను రెడీయే. సూపర్ అమ్మమ్మ నువ్వు. అవును, మనమే కనిపిస్తున్నాం, మిగిలిన వాళ్ళేరి? ఇందాక మేము కూరగాయలకు వెళ్తున్నప్పుడు అన్నయ్య గారు వాళ్ళంతా కారులో వెళ్లారండి. అదేంటి, గుడికి అందరం కలిసే వెళదాం అనుకున్నాం కదా, మరి వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? అమ్మమ్మ, వాళ్ళు వెళ్ళింది గుడికి కాదు, అనాథాశ్రమానికి. బావుందే. వెనకటికెవరో పేరంటానికి పిలిస్తే వాయనం అందుకోవడానికి హాస్పిటల్కి వెళ్లారంట. అలా ఉంది. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిద్దామని గుడికి వెళ్దాం అనుకుంటే వీళ్ళ ఆశ్రమానికి దేనికి వెళ్లారే? ఈ ఇంట్లో జరుగుతున్నటువంటి శుభకార్యం అందరికీ సంతోషకరం కావాలి కదా. అనాథాశ్రమంలో వాళ్ళకెవ్వరూ లేరు, వాళ్ళనెవ్వరూ పట్టించుకోరు అనేటువంటి బాధ వాళ్లకుంటుంది. మాలాంటి వాళ్ళం అప్పుడప్పుడు వెళ్ళి అలా కనిపిస్తే ఆ బాధ నుంచి వాళ్ళకి కొంచెమైనా ఉపశమనం కలుగుతుంది. అదే కాకుండా ఈ ఇంట్లో పెళ్లి రోజు అక్కడ అందరికీ పిండి వంటలతో భోజనం పెట్టించాలని అన్నయ్య ఆయన నిర్ణయించుకున్నారు. అది మాట్లాడటానికే వెళ్లారు. పార్థో చాందిని కూడా వాళ్ళకి సహాయంగా వెళ్లారు. పోనీలేవే, మంచి పనే చేశారు. ఎలాగో పెళ్లి తక్కువ మందితోనే చేద్దాం అనుకుంటున్నాము. ఆ రోజు ఈ పెళ్లి పేరు చెప్పుకుని అక్కడ వాళ్ళైనా శుభ్రంగా పిండి వంటలతో తింటారు. మంచిదేగా. మనం బయలుదేరదాం పదండి. అలాగే. ఇదేంటి, అజయ్ ఫోన్ చేస్తున్నాడు? మళ్ళీ ఏం కొప్ప మీదకి తీసుకురావడానికి వాడు ఫోన్ చేస్తున్నాడు? అజయ్ మారిపోయాడు కదమ్మమ్మ, ఇంకా భయం ఎందుకు? ఏమోనే, ఎండాకాలంలో వాన్లాగా, ఎడారిలో మంచులాగా ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని ఓ పక్క నాకు భయం వేస్తూనే ఉంటుంది. సరే, ముందెందుకు ఫోన్ చేశాడో కనుక్కో. హలో అజయ్. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం అజయ్, నువ్వెలా ఉన్నావు? మీ దయ వల్ల నేను బాగానే ఉన్నాను మేడం. అవును, ఫోన్ చేసావు, ఏమైనా సహాయం కావాలా? లేదు మేడం, ప్రస్తుతానికి అలాంటి అవసరం ఏమీ లేదు. ఊరికే పెళ్ళి అనుకున్నారు కదా, ఆ పనులు ఎంతవరకు వచ్చాయని ఒక్కసారి అడుగుదామని ఫోన్ చేశాను. పెళ్లి పనులా? వాటికే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇదిగో, ఈరోజు అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వటానికి గుడికి కూడా వెళ్తున్నాం. పెళ్లికి ఎక్కడ ఎలాంటి ఆటంకం రాకుండా ఆ తల్లి జరిపిస్తుంది. చాలా మంచి మాట చెప్పారు మేడం. పెళ్లి బాగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ తల్లి కరుణ ఉండాలని నేను వేడుకుంటున్నాను. ఒక్కసారి నీలిమాకు ఫోన్ ఇస్తారా? నీలిమక? ఎందుకు? పెళ్లి కూతురు తనే కదా, భాను అక్క స్థానంలోకి వస్తోంది. ఇప్పుడు తను కూడా నాకు భాను అక్కతో సమానం. అందుకే ఒక్కసారి మాట్లాడదామని. నీలో నిజంగా ఇంత మార్పు వస్తుందని మేమెవరూ ఊహించలేదు. ఇస్తున్నాను, ఒక్క నిమిషం. నీలిమా, అజయ్ నీతో మాట్లాడాలంట. నాతో మాట్లాడతాడా? ఏం మాట్లాడతాడు? ఇప్పుడు అందరి ముందు నేనేం మాట్లాడాలి? మళ్ళీ ఏం జరుగుతుంది? తీసుకో, మాట్లాడు. అలాగే అండి. అలాగే చేద్దాం. నువ్వేం భయపడనక్కర్లేదు.
నేను చూసుకుంటాను కదా. తనని నేను తీసుకొస్తాను. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా హాస్పిటల్కి తీసుకెళ్దాం. కిట్టయ్య, ఉంటా. ఎవరితో మాట్లాడుతున్నావు? భార్గవితో మాట్లాడుతున్నానమ్మా. రాధని హాస్పిటల్కి తీసుకెళ్ళడం గురించి డిస్కస్ చేస్తున్నాను. అందరం కలిసి వెళదాం కిట్టయ్య. మేం కూడా వస్తాం. అవునమ్మమ్మా, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం. అవును, ఇలాంటి సమయంలో రాధను ఒక్కదాన్నే వదలకూడదు. మనందరం కలిసి ఉండాలి, ఒకే చోటు ఉండాలి. మంచి నిర్ణయం అత్తయ్య. ఇంక ఈ విషయం నేను మీతో ఎలా చెప్పాలా అనుకున్నాను. మీరే ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకండి, బయట పరిస్థితి ఎలా ఉందో మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు మీరందరూ నాతో రావడం వల్ల మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. నువ్వు మాకు ఏమవుతుందోనని భయపడుతున్నావు. మేమందరం నీకేం కాకూడదని జాగ్రత్త పడుతున్నాం. ఆ రుద్రప్పకి నీ మీద పగుంది. ఈ కుటుంబాన్ని కాపాడడం కోసం వాడి నిజస్వరూపాన్ని నువ్వు బయట పెట్టావు. దాంతో వాడికి నువ్వు టార్గెట్ అయ్యావు. ఆ రోజు నువ్వు మా గురించి ఆలోచించావు. మరి ఈ రోజు నేను నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటుంది రాధా. ఇప్పుడు అందరూ ఒక్క దగ్గరే ఉండడం మంచిది. ఆ రుద్రప్ప గురించి ఒక పక్క పోలీసులు, ఇంకో పక్క ఊరి జనం కూడా వెతుకుతున్నారు. వాడు ఊర్లోనే ఉంటే పొలిమేర దాటలేడు, బయట ఉంటే ఊర్లో కడుగు పెట్టలేడు. కానీ మనం మాత్రం అందరం ఒకే దగ్గర ఉండడం మంచిది. అదేంటి, హాస్పిటల్ కదా, అక్కడ అంతమంది ఉంటే ఏం బాగుంటుంది? ప్రైవేట్ హాస్పిటల్ కదా, ప్రాబ్లం ఏం ఉండదు. అంతగా ఉండకూడదంటే అక్కడ కొన్ని రూములు మనమే తీసుకుందాం. కానీ అందరం ఒకే దగ్గర ఉందాం. మంచి మాట చెప్పావు కలికి, అదే మంచిది. ఇప్పుడు రాధని మాత్రం ఒక్కదాన్ని వదిలే ప్రసక్తే లేదు. నీ నిర్ణయం చాలా బాగుంది నాన్న. ఎందుకంటే ప్రమాదం ఎలా వస్తుందో తెలియనప్పుడు ఆ ప్రమాదం రాకుండా రాధని మనందరం కాపాడుకోవాలి. నీ మాటకి మేమందరం సపోర్ట్ చేస్తాం. చేడ్చినట్టుంది. వీళ్ళందరూ ఒక్క దగ్గరే ఉంటే దీన్ని నేను రుద్రప్ప దగ్గరికి ఎలా తీసుకువెళ్తాను? వాడు దీన్నెలా పైకి పంపిస్తాడు? అందరూ ఉన్నారంటే ఈ రాధ అత్యంత సెక్యూరిటీ పొజిషన్లో ఉన్నట్టుంది. ఇప్పుడేం చేయాలి? ఏంటమ్మా, మేమందరం మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తాను సత్య. రాధ గురించి అమ్మ ఎంత గొప్పగా ఆలోచిస్తుంది, తన గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటుంది అని ఆలోచిస్తున్నాను. తీసుకోవాలి కదక్కా. మన మనిషి అనుకున్నప్పుడు మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? తను బాగున్నంతకాలం మన గురించి ఆలోచించింది. ఇప్పుడు తన గురించి మనం ఆలోచించకపోతే అది పద్ధతి అనిపించుకోదు. నిజమే తమ్ముడు, నువ్వు చెప్పింది కరెక్టే. నేను కూడా ఈ రాధ గురించే ఆలోచిస్తున్నాను. ప్రతి క్షణం తన గురించే తలుచుకుంటున్నాను. కాని ఏం చెప్పను, నేనేం చేయాలో నాకే అర్థం కావడం లేదు. అందుకే ఇది చేస్తాను అని మీకేం చెప్పలేకపోతున్నాను. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అందరూ అన్నీ చూసుకుంటున్నాం కదా. తనకు డెలివరీ అయ్యే వరకు తనని కంటికి రెప్పలా మనమే కాపాడుకోవాలి. ఈలోగా ఆ రుద్రప్ప దొరుకుతాడు కాబట్టి ఎక్కడా ఏ ప్రమాదం ఉండదు. మీరు అంతా చెప్తున్నారు, మీ నిర్ణయాన్ని మాత్రం నేను ఒప్పుకోలేకపోతున్నానండి. నాకేదో జరుగుతుందని ప్రమాదానికి మీరు దగ్గరగా వెళ్ళటం మంచిది కాదు. నేను ఉన్న చోట ఆ రుద్రప్ప ఏదైనా చేస్తారని మీరు భయపడుతున్నారు. కానీ నా వల్ల మీకేదైనా జరిగితే నేనెంత బాధపడతాను. అందుకే మీరందరూ ఇంటి దగ్గరే ఉండండి. ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. దయచేసి నా మాట కాదనొద్దు. రాధా, నువ్వు ఈ పరిస్థితిలో కూడా మా గురించి ఇంత బాధ్యతగా ఆలోచిస్తున్నావంటే నువ్వు మా అందరినీ నీ మనుషులు అనుకుంటున్నావు. అప్పుడు నువ్వు నాకు పరాయి మనిషివి ఎలా అవుతావు? నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీదే కాకుండా ఇంకెవరి మీద ఉంటుంది? చూడమ్మా, ఈ ఇంటి గడప ముందు సాయం చెయ్యండి అని శత్రువు నిలబడినా సరే సాయం చేసే కుటుంబం మాది. అలాంటిది మా కుటుంబానికి ఎంతో మంచి చేసే నిన్ను ఒంటరిగా మేమెలా వదిలేస్తాం అనుకున్నావు? సమస్య ఉంది అని తెలిసింది. శత్రువు తిరుగుతున్నాడు అని అర్థమైంది. వాడు మా అందరికంటే ముందు నీకు ప్రమాదం తలపెడతాడు అని పరిస్థితులు చెప్తున్నాయి. అందుకే మేమందరం కవచంలా నిలబడి నిన్ను కాపాడుకోవాలి. అందరం ఒకచోటున్నప్పుడు రుద్రప్ప ఏమీ చేయలేడు.
ఏమంటావు? నిజమేనమ్మా, నువ్వు చాలా బాగా చెప్పావు. అయినా నీలా ఎవరూ ఆలోచించలేరు కదా. నీ అంత గొప్పగా నేను కూడా ఆలోచించలేను. నువ్వేం చేసినా అది మంచి జరుగుతుంది. మీరు కవచంలో కాపాడడం కాదు, దాన్ని నేను కారు మేఘంలో కమ్మేస్తాను. ఏం చేసైనా సరే దీన్ని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి రుద్రప్పకి అప్పచెప్తాను. వాడి చేతుల్లో దీని కథ ముగించేసి నేరం వాడి మీద వేసి మళ్లీ వాణ్ణి జైలుకు పంపిస్తాను. నా చేతికి మట్టంటకుండా ఈ శనిగ్రహాన్ని నా తమ్ముడు జీవితం నుంచి దూరం చేస్తాను. వదిని గారు, బయలుదేరదామా? వెళ్దామండి. అమ్మమ్మ కిచెన్లోకి వెళ్ళింది, తన కోసమే చూస్తున్నాను. అమ్మమ్మా, అమ్మమ్మా! అబ్బా, ఇక్కడే వంటగదిలో ఉన్నానే. ఒక 5 నిమిషాలు వచ్చేస్తానుండు. ఇప్పుడు వీళ్ళు గుడికి వెళ్ళకూడదు, అమ్మవారికి చీర సమర్పించకూడదు. ఏం చేసినా ఇది కూడా ఒక అపశకునంలాగే ఆపాలి. ఎలా? బామ్మా, ఏం చేస్తున్నావు? కార్తీక్కి ఆపిల్ మొక్కలు కోసి పెడితే వాడు తింటాడు, లేదంటే వాడు తినడు కదా. అందుకే 2 యాపిల్స్ కోసి పెడుతున్నాను. మీకెందుకు బామ్మ శ్రమ? మీరు నీరసంగా ఉన్నారు కదా, మీరు వెళ్ళి కూర్చోండి, నేను కట్ చేస్తాను. పర్వాలేదు లేవే, పెళ్లి కూతురా. నువ్వు రెస్ట్ తీసుకుంటే పెళ్లి టైంలో ఇంకా అందంగా ఉంటావు. ఇప్పుడు నాకు వచ్చిన నీరసం ఏమీ లేదు, కానీ నేను కట్ చేస్తానులే, నువ్వు వెళ్ళు. మనం గుడి కూడా వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళి కూర్చో. వద్దు బామ్మ, ఇంట్లో మేమందరం ఉండగా మీరే పని చేయక్కర్లేదు. ఆపిల్స్ కట్ చేసినంత మాత్రాన నా అందమేం తగ్గిపోదు. మీరు వెళ్ళండి, నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వు కూడా ఆ బానులాగే తయారయ్యావే, అది కూడా అంతే. ఎవరిని ఏ పని చేయనిచ్చేది కాదు, మొత్తం తన నెత్తి మీద వేసుకునేది. సరే, త్వరగా కట్ చేసేయ్. ఏంటమ్మా, గుడికి వెళ్దామన్నారు, ఇంకా వెళ్ళలేదా? ఇదిగో అందరం కలిసి వెళ్దాం అనుకుంటే వీళ్ళిప్పుడే బయట నుంచి వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి అమ్మమ్మ వంటగదిలోకి వెళ్ళింది. అమ్మమ్మ, త్వరగా రా! అదిగో అమ్మమ్మ వస్తుందంటే నీలిమ అక్కడే ఆగిపోయినట్టుంది. నీలిమా, నువ్వు కూడా త్వరగా రా! అబ్బా, వస్తుందిలేవే. వాడి కోసం యాపిల్ ముక్కలు కట్ చేస్తుంటే నేను కట్ చేస్తాను అంది. కట్ చేశాక వస్తుందిలే, ఒక్క నిమిషం ఆగుదాం ఉండు. అక్కడ అందరూ బాగుండాలి అంటే ఈ పెళ్లి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ నన్ను నమ్ముతున్నారు. అప్పుడు నేను ఏం చేస్తానో నీ ఊహ కూడా అందదు. తర్వాత నీ పరిస్థితి ఎలా మారిపోతుందో నువ్వు కలలో కూడా ఊహించలేవు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. దాని గురించి నేను ఏవైనా చేయాలి. లేదంటే అజయ్ అనుకున్నంత చేస్తాడు. ఇప్పుడేం చేయాలి?